This video is for educational and informational purposes only. Please do your own research before applying. విద్యాశాఖలో చేసే జూనియర్ అసిస్టెంట్ ఇంకా లైబ్రరీ అటెండెంట్ ఇలా చాలా రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీరు ఏదో ఒక విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అదే లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలకైతే 10+2 పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టులను బట్టి దాదాపు స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 45,000 వరకు జీతం ఇస్తారు. ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో నేను ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 2025 ఇయర్కి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. వీటికైతే మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. మన హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 35,973 జీతం అయితే ఇస్తారు. సో మంచి జీతం, అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఇంత జీతం ఇస్తారు కాబట్టి 10th అర్హతతోటి బెస్ట్ జాబ్స్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్ చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ రిక్రూట్మెంట్ మీకు నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం 2025 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.dunt.uod.ac.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చేద్దాము. ఇందులో మీకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ చాలా రకాల వేకెన్సీస్ ఉంటాయి. నేను ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లై లాస్ట్ డేట్ అన్నీ డీటెయిల్గా చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. సో శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి శాలరీ వేరీ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ల్యాబ్ అటెండెంట్ వేకెన్సీస్కి అయితే లెవెల్ 1 ప్రకారం శాలరీ దాదాపు 30 నుంచి 35,000 వరకు శాలరీ ఇస్తారు. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే లెవెల్ 4 ప్రకారం జూనియర్ అసిస్టెంట్కి అయితే లెవెల్ 2 ప్రకారం 40 నుంచి 40,000 వరకు శాలరీ వస్తుంది. లైబ్రరీ అసిస్టెంట్కి ఇంకా అసిస్టెంట్కి ఏమో లెవెల్ 4 ప్రకారం శాలరీస్ వస్తాయి. సీనియర్ అసిస్టెంట్ ఇంకా సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి ఏమో లెవెల్ 5 ప్రకారం, సీనియర్ అసిస్టెంట్కి లెవెల్ 6, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి లెవెల్ 7 ప్రకారం శాలరీస్. ఇలా ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం మీకు లెవెల్ 1 నుంచి లెవెల్ 7 వరకు శాలరీస్ అనేటివి వేరీ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి పోస్టులను బట్టి ఏజ్ లిమిట్ మారుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి మినిమం 18 అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి ఏమో 35 years, సేమ్ సీనియర్ అసిస్టెంట్కి కూడా 35, ఇంకా అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి, ఇంకా లైబ్రరీ అటెండెంట్కి అన్ని వేకెన్సీస్కి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 32 ఉండాలి. ఇంకా వీళ్ళ రూల్స్ ప్రకారం మీకు ఏజ్లో కేటగిరీని బట్టి రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. మ్యాక్సిమం SC/ST వాళ్ళకు ఒక 5 years, OBC వాళ్ళకు ఒక 3 years, ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తుంటారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి, ఇది కూడా పోస్టులను బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఈ ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి చూడండి, ఈ జూనియర్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్కి మాత్రమే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మిగతా వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ జూనియర్ అసిస్టెంట్కి అయితే మీరు ఏదో ఒక డిగ్రీతో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంగ్లీష్లో అయితే 35 words per minute, హిందీ అయితే 30 words per minute. అదే లైబ్రరీ అటెండెంట్ వేకెన్సీస్కి అయితే 10+2తో పాటు లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత ఈ లైబ్రరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితేనేమో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్తో పాటు టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి. సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి అయితే మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా బ్యాచిలర్స్ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. లేదా ఇంకా అసిస్టెంట్ వేకెన్సీస్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 2 years జూనియర్ అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సీనియర్ అసిస్టెంట్కి ఏమో బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ అసిస్టెంట్ అడుగుతున్నారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి అయితే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఇన్
పిఏ కానీ లేదా 5 ఇయర్స్ స్టెనో చేసి ఉండాలి. సో ఇక్కడ మెయిన్గా జూనియర్ అసిస్టెంట్ ఒకటి, లైబ్రరీ అటెండెంట్ ఒకటి, లైబ్రరీ అసిస్టెంట్, ఈ 3 ఉద్యోగాలకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్ట్ అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకు రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోటి ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో మీకు మెయిన్ మాత్రం మీకు రిటర్న్ టెస్ట్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మీకు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 22 డిసెంబర్ 2025 వరకు ఉంటుంది. మీకు ఎగ్జామ్ డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు పోస్ట్లని డివైడ్ చేశారు, కేటగిరీ వైజ్గా పోస్టులన్నీ క్లియర్గా ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫస్ట్లోనేమో పే లెవెల్స్ ఇచ్చారు, తర్వాత పోస్టులు ఇచ్చారు. మెయిన్గా లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు అయితే 8 ఉన్నవి, లైబ్రరీ అసిస్టెంట్ సింగిలే ఉంది, జూనియర్ అసిస్టెంట్ కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం మీకు కేటగిరీ వైజ్గా కూడా ఇచ్చారు. ఎక్కువ జనరల్లో ఉన్నవి అంటే అన్రిజర్వ్ దాంట్లోనే ఉన్నాయి. అంటే అన్రిజర్వ్లో ఉన్న పోస్టులకి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి జనరల్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోండి. పోస్టులు తక్కువ ఉన్నాయని బాధపడదు, ఎందుకంటే ఎన్ని పోస్టులు మీరు కొట్టేది ఒక పోస్టే కాబట్టి మనం ఒక పోస్ట్ కోసమే ఎగ్జామ్ రాస్తాం కాబట్టి సిన్సియర్గా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు అటెంప్ట్ అయితే ఇవ్వచ్చు. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 600 ఉంటుంది, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వాళ్ళకేమో 800, జనరల్ వాళ్ళకేమో 1000 కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీ ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీ కూడా బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే అయితే చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని ఇలా ఉంటుంది, dunt.uod.ac.in అని చెప్పి ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మొత్తం చూసుకొని అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని మొత్తం ఫిల్ చేసి డాక్యుమెంట్స్ ఏమైనా అడిగితే అవి కూడా అప్లోడ్ చేసేసి ఫీ పే చేయాలి. కేటగిరీని బట్టి ఫీ ఉంటుంది, ఫీ పే చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. 22 డిసెంబర్ కల్లా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ఒకవేళ ఎంప్లాయిడ్ అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఎన్ఓసి కూడా అప్లోడ్ అయితే చేయాలి. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, dunt.uod.ac.in అని చెప్పి. ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేస్తే సైన్ ఇన్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ దగ్గర సైన్ ఇన్ అయిపోవచ్చు. లేదంటే కిందకి స్క్రోల్ చేస్తే సైన్ అప్ అని అడుగుతుంది, అంటే అకౌంట్ లేని వాళ్ళు సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడ ఫస్ట్ సైన్ అప్ అయిపోయి మళ్ళీ ఆ డీటెయిల్స్ దగ్గర లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్ని ఫామ్ అంతా ఫిల్ చేసి కేటగిరీని బట్టి ఫీ పే చేసి అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అనేవి అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి డీవీ ఇవన్నీ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద ఉన్న సత్యవతి కాలేజ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో అన్ని నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మెయిన్గా 3 వేకెన్సీస్, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, ఈ 3 ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి, పర్మనెంట్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.